ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సౌత్ కొరియన్స్ మన ఇండియన్స్ పై రేసిజం చూపిస్తున్నారనే న్యూస్ చాలా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే రాజ్ అనే ఇండియన్ పర్సన్ సౌత్ కొరియాలో సెటిల్ అయి వీడియోస్ ని చేస్తూ ఉంటాడు. సడన్ గా ఇండియా నుండి వచ్చిన అతని ఫ్రెండ్స్ పబ్ కి వెళ్దామని అందరూ అనుకుని వెళ్తారు. కానీ అక్కడుండే కొరియన్ వ్యక్తి మాత్రం అతన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. like KJ. 그룹은 입장할 수 있어요. 그룹. 근데 It's a rule. It's a racism. 야, 무슨 말인지 아는데 경찰을 부르셔도 되는데 입장은 안 돼요. ఈ వీడియోలో అతను క్లియర్ గా చెప్తున్నాడు, మీకు దీంట్లోకి అలో లేదని, మీరు వెళ్ళకూడదని, కావాలంటే పక్కనున్న బార్లోకి వెళ్ళమని చెప్తాడు. సరే అని వీళ్ళు పక్కనున్న మరొక బార్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ కూడా వీళ్ళని లోపలికి పంపకుండా అడ్డుకుంటాడు కొరియన్ వ్యక్తి. ఇండియన్స్ కి అలో లేదని చెప్తాడు. సరే అని వీళ్ళు వేరొక బార్కి వెళ్తే అక్కడ ఏకంగా ఇండియన్స్ అండ్ పాకిస్తాన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే బోర్డులు దర్శనమిచ్చాయి. ఇదంతా వీడియో చేసి అప్లోడ్ చేశాడు ఇతను. ఆ తర్వాత ఇతన్ని మెన్షన్ చేస్తూ కొన్ని రేసిజం వీడియోస్లను కలిపి మన ఇండియన్ యూట్యూబర్ ఒకరు కొరియా ఇండియాపై రేసిజంను గురించి ఒక వీడియో చేసింది. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అయింది. దాంతో ఇతను మళ్ళీ ఆమె వీడియోలకు రియాక్ట్ అయ్యి నేను చెప్పినవి రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నామని అనటం, ఇలా వీళ్ళిద్దరి మధ్య చిన్న వార్ లాంటిది జరుగుతూ ఉంది. అసలు నిజంగా సౌత్ కొరియాలో రేసిజం ఉందా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సౌత్ కొరియాలో మన ఇండియన్స్ పై రేసిజం ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో ఉన్న కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న వింతేమిటంటే ఆ రెస్టారెంట్ లోకి మన ఇండియన్స్ కి ఎవరికీ కూడా అలో లేదు. చివరికి అందులో పనిచేసే వాళ్ళలో ఒక్కరు కూడా ఇండియన్స్ లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. This is only for Koreans, huh? Only for Koreans. Why? Why that policy? Huh? Why that policy? Yeah, but you cannot discriminate like that, right? प्रकाश हाँ। आप कहाँ काम करते हैं? मैं इधर ही काम करता हूँ। आप इधर ही काम करते हैं? हाँ जी। अच्छा तो आप तो इंडियन है? नहीं, नेपाल है। नेपाल से हैं? మన దేశంలో ఉన్న రెస్టారెంట్స్ కే మనల్ని రాకుండా చేస్తున్నారంటే ఇక వాళ్ళ సొంత దేశంలో వాళ్ళు మనపై ఎలా ప్రవర్తిస్తారో అని ఊహించుకుంటేనే అర్థమవుతోంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కొరియన్స్ మనల్ని ద్వేషిస్తున్నారని చెప్పడానికి. ఒక సర్వే ప్రకారం సౌత్ కొరియాలో ఉన్న ప్రతి 10 మంది ఫారెనర్స్ లో 7 ఈ రేసిజం కి గురవుతున్నారట. అక్కడ మెట్రో స్టేషన్లలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కూర్చున్న దగ్గర ఎవరు కూర్చోకుండా చాలా దూరంగా వెళ్లి కూర్చుంటారట. Have you ever experienced racism in Korea? In case I get on the subway, I sit somewhere, person besides me will get up and go sit somewhere. Really? Yeah, So, and it has yeah. happened to me so many times that now I'm used to it. And second part would be sometimes when people stare at me with curiosity, which is fine because they're just curious. But sometimes I can see stare with some kind of hatred. Why are you coming to my country? Some of my friends have been screamed at, go back to your country. So, అంతేకాదు మనం డ్రెస్సులు కొనడానికి షాప్ కు వెళ్లి బట్టలు ముట్టుకుంటే వాటికేదో దుమ్మంటినట్టు వాటిని తుడుస్తారట, మనల్ని బట్టలు ముట్టుకోకుండా చేస్తారట. When we go for shopping, when we look at the dresses and all, then they be like, they come very fast, like they'll be sitting and relaxing. They just come dash and they're like, dust it. Okay, I'm not buying. అక్కడ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల్ని మీకు ఇండియన్స్ అంటే ఇష్టమా అని వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు ఇండియన్స్ అంటే ఇష్టం లేదు, వాళ్ళు చూడ్డానికి బురదగా ఉంటారని చెప్తూ ఉంటారు. She's a teacher and she was teaching and they were talking about India, I guess. Small kids and they were like, oh, we don't like Indian people. They look like muddy. మరి ఇంత రేసిజం ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అక్కడి గవర్నమెంట్ కు ఉంది. దీనిపై యాంటీ డిస్క్రిమినేషన్ బిల్లును తీసుకురావడానికి కొందరు ట్రై చేసి బిల్లును కూడా పాస్ చేశారు. కానీ అక్కడి కొరియన్ ట్రేడ్ గ్రూప్స్ వాళ్ళు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడంతో ఆ బిల్లును రద్దు చేశారు. వీళ్ళు ఒక ఇండియన్స్ నే కాదు ఫారినర్స్ అందరినీ ఇంకా అక్కడ లోకల్ కొరియన్స్ ని కూడా చాలా చులకనగానే చూస్తారు. దానికి గల కారణం ఏంటంటే లుకిజం. Lookism. Koreans madly care about their appearance. Koreans believe and actually know looking better brings a huge amount of advantage in Korea society. Because everybody wants only pretty and handsome people. సౌత్ కొరియాలో లుకిజం కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీలలో 5th ప్లేస్ లో సౌత్ కొరియా ఉంది. వీళ్ళ అక్షరాస్యత అనేది 98.8% గా ఉంది. అయినా కూడా ఒక నార్మల్ పర్సన్ అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే అంతే ఈజీ కాదు.
అక్కడ జాబ్ రావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ని కలిగి ఉండాలి. అవేంటంటే ఆ అమ్మాయి యొక్క బ్రా సైజ్ అనేది సి షేప్ లో ఉండాలి, అందమైన కళ్ళుండి వాళ్ళ ముక్కు పొడవుగా ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఉంటేనే వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. కాబట్టి అక్కడ జాబ్ కి అప్లై చేసుకోవడానికంటే ముందే ప్లాస్టిక్ సర్జరీ చేసుకోండి అని అక్కడ గవర్నమెంటే చెప్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన యాడ్స్ అనేవి విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. సౌత్ కొరియా అంటే పాప్ కల్చర్, కొరియన్ డ్రామాస్ కి ఫేమస్. మన ఇండియన్స్ కి అయితే ఈ కొరియన్ కల్చర్ అన్నా, కేపాప్, బీటీఎస్ అన్నా చాలా క్రేజ్. బయట నుండి చూస్తే సౌత్ కొరియా చాలా బాగుంటుంది, కానీ రియాలిటీకి వస్తే ఆ కంట్రీ కన్నా మన ఇండియానే 100 రెట్లు బెటర్ గా అనిపిస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు, అక్కడ ప్రజలే సౌత్ కొరియా ఒక హెల్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే 98.8% లిటరేచర్ ఉన్న దేశంలో చాలా మంది లో ప్రొఫైల్ జాబ్ చేయడానికి ఇష్టపడరు. దానివల్ల అక్కడ అగ్రికల్చర్ లేబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్స్ షార్టేజ్ అనేది తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ 20% నిరుద్యోగులు ఉన్నారు. పైగా జాబ్ రావాలంటే బ్యూటీ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దానికోసం డబ్బులు విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రాపర్ జాబ్ దొరకకపోవడంతో ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేక అక్కడ సూసైడ్ కేసులు చాలా పెరుగుతున్నాయి. అక్కడుండే పరిస్థితుల కారణంగా కొరియాలో బర్త్ రేట్స్ కూడా చాలా విపరీతంగా పడిపోయాయి. పిల్లల్ని కనడానికి అక్కడ యువత ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పుడు అక్కడ నో మ్యారేజ్, నో చిల్డ్రన్ అనేది చాలా ట్రెండ్ గా మారింది. కొరియాలో అన్ని చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అక్కడ ప్రాపర్ మీల్ చేయడానికి 1000 రూపాయల వరకు అవుతుంది. అదే మన ఇండియాలో అయితే 200 లోపే కడుపు నిండా తినొచ్చు. అంతేకాదు అక్కడ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సంవత్సరాలు మిలిటరీలో జాయిన్ కావాలనే రూల్ ఉంది. కాకపోతే వారిని మరీ హీనంగా ట్రీట్ చేస్తారు. ఆ టైంలో తక్కువ శాలరీలను పే చేస్తారు. అసలు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా తమిళనాడుకు చెందిన 3 అమ్మాయిలకు బీటీఎస్ అంటే చాలా ఇష్టం. ఇదే పిచ్చితో వారిని కలవాలని కొరియా వెళ్దామని డిసైడ్ అయ్యారు. వెంటనే ఒక 15,000 రూపాయలతో ఈ 3 చెన్నైకి వచ్చి షిప్ లో కొరియా వెళ్దామని అనుకున్నారు. కానీ వాళ్ళను అందులో వెళ్ళనీయకపోవడంతో అక్కడే ఒక హోటల్లో స్టే చేసి తర్వాత రియలైజ్ అయ్యి తిరిగి ట్రైన్లో వాళ్ళ ఊరికి వెళ్లిపోయారు. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా చేశారు కాబట్టి వారి పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వారి ఎంక్వైరీలో వీరు మళ్లీ తిరిగి వస్తున్నారని తెలుసుకుని రైల్వే స్టేషన్ వద్ద వీరిని తీసుకుని స్టేషన్కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. మీకెవరైనా నచ్చితే వారిని అభిమానించండి, దాంట్లో తప్పు లేదు. కానీ నేను వారిని పెళ్లి చేసుకుంటా, వాళ్ళ దేశానికి వెళ్లిపోతా అని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీ చుట్టుపక్కల లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలా చేస్తుంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.